నమస్తే ట్రేడర్స్. ఒక ట్రేడ్ అనేది కాల్ సైడ్ అయితే ప్లాన్ చేద్దామని చూస్తున్నా. ఎందుకంటే మనకి అక్కడ జోన్ దగ్గరకు వస్తుంది కదా, ఫస్ట్ 1 minute క్యాండిల్. ఆ జోన్ అన్నది కొంచెం ఇంపార్టెంట్ జోన్. ప్రీవియస్ 2 days ఇట్లా మనకి అక్కడ సపోర్ట్ తీసుకుంది. కాకపోతే ఈరోజు సపోర్ట్ తీసుకో మనకు తెలియదు. బట్ ఆ జోన్ అయితే ఇంపార్టెంట్. మనము ప్రీవియస్ 2 times మనం ఆ జోన్ దగ్గర అయితే చూసాము, బట్ ట్రేడ్ అయితే తీసుకోలే. చూద్దాము ఒక మంచి ప్రీమియంలో. ఓకే ఫ్రెండ్స్, ఎంట్రీ అయితే తీసుకున్నాం. మనము 300-400 రీచ్ అయింది. ఎస్ఎల్ ఇట్ అయినా పర్లేదు, బట్ మన ప్లాన్ అనమాట ఇక్కడ తీసుకోవాలని. అందుకే మనమైతే తీసుకున్నాం. లాస్ట్ 2 days మనము కొంచెం నేర్చుకున్నాము బాగానే. నైట్ నేర్చుకున్నా. మీకు చెప్తాను ఈ వీడియో ఎండింగ్ లోపు మీకు చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎస్ఎల్ ఇట్ అయింది, నో ప్రాబ్లం. 369 రూపీస్ చిన్న ఎస్ఎల్. ఇంకా జోన్ అయితే బ్రేక్ అయింది. ఇప్పుడు చూసుకుంటే మా ఫస్ట్ 5 minutes లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం. ఫస్ట్ 5 minutes బ్రేక్ అయింది క్యాండిల్, బట్ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే కంటిన్యూస్లీ రెడ్ ఫామ్ అయింది. మళ్ళీ మనకి ఈఎంఐ ఇట్లా ఉన్నది. అందుకే నేను ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనకు పుల్ బ్యాక్ అయితే వస్తుంది. సెకండ్ ట్రేడ్ ఇది. ఒక సెకండ్ ట్రేడ్ అయితే తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి మనకు 20 points పెట్టేసా. ఇట్లా సేమ్ దీంట్లో 1:1 వస్తే నేను బుక్ చేసుకోవాలి. యాక్చువల్గా బుక్ చేసుకుంటా. మనకి టార్గెట్ వచ్చేసి మనకి క్లోజింగ్ దాకా ఫ్రెండ్స్. ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది కదా, కింద మనకి ఒక జోన్ గీసాను 550 లెవెల్. ఆ 550 లెవెల్ దాకా మనకు టార్గెటే. బట్ ఏంటంటే మనకి పుల్ బ్యాక్ వస్తే మనకి ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది. అందుకే నేను జస్ట్ 30 points అలా ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఆ పుల్ బ్యాక్లో మన ఎస్ఎల్ హిట్ అయ్యి మనం లాస్లో ఉంటున్నాం. ఓకే, మనకు 700 రీచ్ అయింది 1:1. ఓకే, 1:1కి ట్రయల్ చేసేసా. 1:1 ఎగ్జాక్ట్ ట్రయల్ చేయాలి, కొంచెం కిందనే ట్రయల్ చేసా. 16 points బుక్ అయింది. యాక్చువల్గా మనం 1:1 దాటంగానే మనము బుక్ చేసుకోవాల్సిందే. నో ప్రాబ్లం, 1:1 కన్నా ట్రయల్ చేయాలి. కొంచెం మిస్టేక్ అయింది ఈరోజు. ఓకే, ఇప్పుడైతే నేను కొన్ని పేపర్ ట్రేడ్స్ అయితే మీకు చూపెడతా. చూసుకోవచ్చు. మన సెకండ్ ట్రేడ్ 428 దగ్గర మనం ఎంట్రీ అయ్యాము. మీకు లాంగ్ పొజిషన్ పెట్టి చూపెడతా. 428 దగ్గర ఎంట్రీ అయ్యా. యాక్చువల్ టార్గెట్ అయితే ప్రీవియస్ డే క్లోజింగ్ మనది 428 దగ్గర. మనకి బుక్ చేసిందేమో మనము బుక్ చేసింది 445కి అయితే బుక్ చేసా. ఒక 16-17 points ఫ్రెండ్స్. పర్లేదు. ఒకవేళ అది బుక్ చేయకపోతే మన ఐసెల్ఏ హిట్ అయ్యేది. అదే క్లోజింగ్ దాకా వెళ్తుంది, బట్ పుల్ బ్యాక్స్లో మన ఎస్ఎల్ హిట్ అవుతుంది. అందుకే మనం దాన్ని అయితే వెంటనే మనం బుక్ చేసుకున్నాము. ఇప్పుడు పేపర్ ట్రేడ్ అయితే ఒకటి ట్రై చేస్తున్నా. సేమ్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ దగ్గర మనము ఒక పేపర్ ట్రేడ్ అయితే తీసుకున్నాం. మీకు షార్ట్ పొజిషన్ పెట్టి పెడుతున్నా. దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో మీకు షార్ట్ పొజిషన్ పెట్టి పెడుతున్నా. ఒకవేళ ఆ జోన్ అనేది బ్రేక్ అయితే లాంగ్కి పేపర్ ట్రేడ్.
అది లాంగ్ పొజిషన్ పెట్టాను. ఆ జోన్ బ్రేక్ అయ్యి మనకి ఆ లాంగ్ పొజిషన్ దగ్గరకు వస్తే మనం అప్పుడైతే ఆ ట్రేడ్ అనేది యాక్టివేట్ అవుతుంది లాంగ్ పొజిషన్కి. మనకు బ్యాంక్ నిఫ్టీలో వచ్చి 120 పాయింట్స్ అది టార్గెట్. అంటే బ్యాంక్ నిఫ్టీలో 120 పాయింట్స్ అంటే మనకి ప్రీమియంలో ఒక 50-60 పాయింట్స్ ఫ్రెండ్స్ అట్లా. ఓకే, బట్ మనకు అదైతే యాక్టివేట్ కావాలి. ఫస్ట్ ట్రేడ్ అయితే మనది ఎస్ఎల్ హిట్ అయిపోయింది. షార్ట్ పొజిషన్ అయితే ఎస్ఎల్ హిట్ అయిపోయింది ఫస్ట్ పేపర్ ట్రేడ్. సెకండ్ పేపర్ ట్రేడ్ ఇంకా యాక్టివేట్ కావాలి. థర్డ్ పేపర్ ట్రేడ్ ఇట్లా పెట్టా కింద షార్ట్. మనకి ఒక పుల్ బ్యాక్ అనేది తీసుకున్నది కదా, అది బ్రేక్ అయితే మనం షార్ట్ అనేది యాక్టివేట్ అయ్యేటట్టు అయితే పెట్టాను. ఓకే, మనం పుట్లో ఇట్లా మనము 55,500 పుట్లో ఇట్లా నేను షార్ట్ పొజిషన్ అయితే పెట్టి రెడీగా ఉంచాను. పుట్లో కాల్లో రెండిట్లలో రెడీగా ఉంచాను. ఇది ఒకవేళ ఇవి జస్ట్ పేపర్ ట్రేడ్ ఫ్రెండ్స్. మనము కాల్ యాక్టివేట్ అవుతుందా, కాల్ దాకా వచ్చింది బట్ యాక్టివేట్ అయితే కాలేదు. మీకు కాల్లో ఇట్లా చూసుకోవచ్చు. ఓకే, పుట్ అయితే మనకి ఇక్కడ ఓకే కాల్ అయితే యాక్టివేట్ అవుతుంది అనుకున్నాం కానీ కాలేదు. మనకి 806 రూపీస్ దాటితే మనకు కాల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ జోన్ దాటితేనే మనము అప్ సైడ్ అయితే ప్లాన్ చేయాలి. పుట్ అనేది ఆ 371 జోను బ్రేక్ అయితే అది 358 ఆ జోన్ బ్రేక్ అయితే మనకి కాల్లో మంచి మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే, పుట్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఎంట్రీ అయితే సెట్ చేసా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పుట్లో మూమెంట్ కనిపిస్తుంది. మనకి ఆ 358 అక్కడ బ్రేక్ కాకుండా సపోర్ట్ అయితే తీసుకుంది 2-3 టైమ్స్. ఓకే, మనకి పుట్ అయితే యాక్టివేట్ అయింది, కాల్ అయితే కాలేదు. పుట్లో యాక్టివేట్ అయింది. మనకి 389 దగ్గర మా పేపర్ ట్రేడ్ అయితే తీసుకున్నాము పుట్లో. మనకి దీంట్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 30 పాయింట్స్ ఫ్రెండ్స్, 30 పాయింట్స్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 410. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఆ జోన్ కనిపిస్తుంది 410 అయితే మనకి హిట్ అయింది. 410 హిట్ అయ్యి మనకి పుల్ బ్యాక్ అయితే తీసుకుంటుంది మళ్ళీ. మన బ్యాంక్ నిఫ్టీలో ఇట్లా చూసుకోవచ్చు మన యాక్టివేట్ అయింది పుట్ సైడ్. ఫస్ట్ ఒకటి పేపర్ ట్రేడ్ అయితే ఎస్ఎల్ హిట్ అయింది. 423 అయితే రీచ్ అయింది. ఇప్పుడు మనకి 1:1 దాటిపోయింది. 30 పాయింట్స్ 1:1.5 అయితే వచ్చింది. మనం ఇప్పుడైతే ఇది జస్ట్ పేపర్ ట్రేడ్ అనమాట. మనం యాక్చువల్గా అయితే 30 పాయింట్స్ వస్తే బుక్ చేసాము, 35 పాయింట్స్ వస్తాయి. బట్ ఒకవేళ బుక్ చేయకుండా సిటీసీకి పెడితే ఏమవుతుందో చూద్దాము. ఇప్పుడైతే నేను సిటీసీకి కాస్ట్కి అయితే ట్రయల్ చేసేసా. ఇప్పుడు నా లాస్ వచ్చేసి 0. దీంట్లో 30 పాయింట్స్ వచ్చింది, 0 నా లాస్. పుట్లో 55,100 పుట్. ఓకే, కాస్ట్కి అయితే ఎస్ఎల్ హిట్ అయింది.
30 పాయింట్స్ రీచ్ అయ్యి మనకి కాస్ట్కి ఎస్ఎల్ హిట్ అయింది. అందుకే నేను 30 పాయింట్స్ బుక్ చేస్తున్నా ప్రతిసారి ఇప్పటి నుంచి. నో ప్రాబ్లం. బట్ మనం ఇంకా ఈ ట్రేడ్ అనేది ఎంతవరకు వెళ్తుందో మనమైతే చూద్దాము. కాస్ట్కి హిట్ అయ్యి మళ్ళీ పైనకి వెళ్తుంది, చూద్దాం. మనకైతే టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ అక్కడ వరకు అయితే వస్తుంది పక్క. మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది కాబట్టి ఈసారి అయితే కన్ఫామ్గా వస్తుంది. కాకపోతే ఈ పుల్ బ్యాక్లోనే మనకి ఎస్ఎల్స్ అనేవి హిట్ అవుతాయి. అందుకే మనము 1:1 అలా ట్రైల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అది క్లోజ్ చేసేసా సిస్టము. మీకు ఫోన్లో అయితే చూపెడుతున్నా. క్లోజింగ్ దాకానైతే వచ్చింది మనకి 55,000 చూసుకోవచ్చు. 39 క్లోజింగ్ అక్కడ దాకా అయితే వచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఇదైతే సెకండ్ పేపర్ ట్రేడ్ మనకి మంచిగానే అయింది. థర్డ్ పేపర్ ట్రేడ్ ఇట్లా నేను చేసా. ఈ క్లోజింగ్ దగ్గర నుంచి రివర్సల్లా చేశాను. అది ఇట్లా బాగానే వర్క్ అయింది. అది బ్యాక్ టెస్ట్ చేసా, పేపర్ ట్రేడ్ చేయలేదు కానీ అది చూశాను. అది ఇట్లా ఓకే. మనకి మార్కెట్లో ఇలా మనము మన ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇట్లా మనము కిల్ స్విచ్ ఆన్ చేసుకొని మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎంట్రీస్ దొరుకుతాయి. అలాగే మెయిన్ ఇంకా మన స్ట్రాటజీ మనమే బిల్డ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఏంది అని. ఇవన్నీ మనం యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు అయితే డే క్లోజ్ మనకి బ్రేక్ ఈవెనే 218 ప్రాఫిట్, అంటే బ్రేక్ ఈవెన్ అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. డే అయితే క్లోజ్.